నమస్కారం శంకరి గారు. జై శ్రీరామ్. సో మనము చూసుకున్నట్లయితే మెడిటేషన్ ఎలా చేస్తే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతాము అన్న విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం. అదేవిధంగా చాలామంది కూడా ప్రాక్టీస్ చేసి ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో వాళ్ళు యూనివర్స్కి కనెక్ట్ అయ్యారని ఏ విధంగా తెలుసుకునే అవకాశం ఉందండి? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. చాలామంది ఏమనుకుంటారంటే నేను మెడిటేషన్ చేశాను, యూనివర్స్తో కనెక్ట్ అయిపోతాను, నేను అనుకున్నది నాకు సాధించేస్తాను అని అంటారు. కానీ కొంతమందికి ఏంటంటే అసలు మనం కనెక్ట్ అవుతున్నామా లేదా, ఎలా తెలుసుకోవాలి, ఏం చేస్తే తెలుసుకుంటున్నాము, ఎప్పుడు కనెక్ట్ అవుతాము, మన పనులన్నీ అలాగే ఉన్నాయి, ఒక పని కూడా కాలేదు, మెడిటేషన్ చేస్తూ కూడా నేను మెడిటేషన్ చేసినా కూడా నా పనులు కాలేదు, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అయితే నేను ఇప్పటివరకు మనం చేసిన క్లాసెస్ని బట్టి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ఏంటి అని అంటే కొంతమంది పని అవ్వడం కోసం మెడిటేషన్ చేస్తారు, ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మనసుని ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ బాడీని మాత్రమే ఇన్వాల్వ్ చేస్తారు. మేము ఇవాళ మెడిటేషన్ చేసేసాము అని చెప్పుకోవడానికి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే మేము మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తున్నాము అని చెప్పడానికి చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ట్రై చేద్దాము అని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇన్డెప్త్ మనస ప్యూర్గా అనమాట, మనస వాచ కర్మన దానిని ఉపయోగించుకునే వాళ్ళకి మాత్రం 100% రిజల్ట్ వస్తుందండి. ఎలా తెలుస్తుందండి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నామండి. నేను కూడా మెడిటేషన్ చేస్తాను. సో నాకు ఇంతకుముందు ఉన్న నాకు ఇప్పుడు నాకు నా డిఫరెన్సెస్ నేను చెప్తాను మీకు. నేనేంటంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఒక ఫ్యామిలీ నుంచి తొందరగా బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా ఇబ్బంది పడేదాన్ని. అమ్మ ఎలాగా, వీళ్ళకి ఎలాగా, ఈ ఫెసిలిటీస్ ఎలా ఇవ్వగలను అని భయపడేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే నేను వెళ్ళగలను, అవి నేను వెళ్ళే టైం కన్నా ముందే వాళ్ళకి కంప్లీట్ చేసేసి వెళ్ళగలను అనే కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. అలాగే ఏదైనా సాధించగలను, నేను గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా నేను సాధించగలను అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చింది. నాలో ఒక్కొక్కసారి కొన్ని నెగిటివ్ థాట్స్ ఉండేవి, ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్ పడేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మెడిటేషన్ చేసిన తర్వాత నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, జరిగేది జరుగుతుంది. ఐ వాజ్ పీస్ఫుల్, జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఏది అనుకున్నానో అదే జరుగుతుంది. నేను ఏదైతే పాజిటివ్గా థింక్ చేస్తున్నానో అదే జరుగుతుంది. నాకేం కావాలో అదే జరుగుతుంది అనేటటువంటి ఒక పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకున్నాను. అంటే భయాన్ని వదిలిపెట్టేశాను. ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయానికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. నెగిటివ్ థాట్స్, ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలి? ఆల్వేస్ బీ పాజిటివ్. అవ్వదు అనే మాట లేదు, ఖచ్చితంగా అవుతుంది, చేస్తాను, జరిపిస్తాను, సాధిస్తాను అనేటటువంటి కాన్ఫిడెన్స్. నా మీద నాకు, నేను ఏదైనా చేయగలను. ఒకరు సహాయం చేసినా చెయ్యకపోయినా నేను అనుకున్నది నేను సాధించగలను, ఖచ్చితంగా నాకు ఒక సహాయం విశ్వం నుంచి అందుతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకున్నాను. ప్లస్ ఏంటంటే జాలి, దయ. సో ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తాను. నాకున్నంతలో నేను సహాయం చేయడానికి ముందుకు వెళ్తాను. ఎవరినైనా ఆప్యాయతగా మాట్లాడటానికి ట్రై చేస్తాను. హెల్ప్ అని నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కాదు అని చెప్పాను. ఓకే. ఇతరులను ఎలా మాట్లాడాలి, వాళ్ళ మనసును ఒప్పించకుండా ఏ విధంగా మాట్లాడాలి అనేది నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఫోకస్ చేయడం, కాన్సన్ట్రేటెడ్గా ఏది కావాలో నాకు దాని మీద ఫోకస్ చేయడం, దాని గురించి తదేకంగా పాజిటివ్నెస్ని డెవలప్ చేసుకోవడం, విజువలైజేషన్ చేసుకోవడం. సో ఎవ్రీ టైం ఏంటంటే యూనివర్స్ నాతో పాటు ఉంది, నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది, నాకు కావాల్సింది నాకు ఇస్తుంది, తల్లి తండ్రి గురువు దైవంగా నా వెన్నంటే ఉండి నాకు సహాయం చేస్తుంది అని పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకున్నాను. సో ఇలా ఏంటంటే మనలో వచ్చే మార్పులను రోజు రోజుకి మనము గమనిస్తూ ఉండగలగాలి. ప్రతి వ్యక్తిలో కూడా ఒక సాధన అనేది చేసినప్పుడు ఒక 11 days 15 days చేసినప్పుడు ఆటోమేటిక్గా మీలో కొంత చేంజెస్ అనేవి వస్తాయన్నమాట. ఆ చేంజెస్ని మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో అప్పుడు మనం మెడిటేషన్కి ఒక సార్థకత ఉంటుందన్నమాట. అప్పుడు విశ్వంతో కనెక్ట్ అవుతూ ఉంటారు. నీలో ఇంతకుముందు ఉన్న మార్పుకి ఇప్పుడున్న మార్పుకి తేడాని గమనించుకోగలగాలి. నువ్వు మాట్లాడే మాట తీరు, నువ్వు ప్రవర్తించే విధానం, నీ ఆలోచన విధానం, నీ ఫీలింగ్స్, నీ బిలీఫ్ సిస్టమ్, నీ యాక్షన్స్
అన్నిటినీ కూడా నువ్వు అనలైజ్ చేసుకోగలగాలి. అలా అనలైజ్ చేసుకున్నప్పుడు నువ్వు విశ్వంతో కనెక్ట్ అయ్యావా లేదా అనేది తెలుస్తుంది. ఒక్కసారి మనం విశ్వంతో కనెక్ట్ అయ్యాక మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా అందంగా కనబడుతుంది. ఒకసారి మనం బయటకు వచ్చి చూస్తే ఇంతకుముందు అందంగా కనబడింది ప్రతిదీ కూడా ఇప్పుడు మనకు అందంగా కనబడుతుంది. ఎందుకంటే మన ఆలోచనలు మారినాయి కాబట్టి, మన ప్రవర్తన విధానం మారింది కాబట్టి మనకి చుట్టూ ఉన్నవన్నీ కూడా అందంగా కనబడతాయి. మనకు వినిపించే ప్రతి శబ్దం కూడా ఎంతో స్పష్టంగా సరళంగా ఉంటుంది. మనతో మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. మనం వెళ్ళే రూట్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మెడిటేషన్ చేసి మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యాము అని తెలుసుకోవడానికి ఇలాంటి మార్పులు మన చుట్టూ జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడూ మనతో రైవల్గా ఉండే ప్రతి వ్యక్తి కూడా మనతో ప్రేమతో మాట్లాడుతుంటారు, మనల్ని ఆప్యాయతంగా పలకరిస్తూ ఉంటారు. మనం సాధించలేము అనుకున్న పనిని ఖచ్చితంగా సాధించి తీరుతాం. మనం మనసులో అనుకున్న మరుక్షణం అది మన ముందు ఉంటుందన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనం గమనించగలిగినట్లయితే విశ్వంకి మనం కనెక్ట్ అయినట్టుగా మనకి ఇండికేషన్స్ అన్నమాట అవన్నీ. సో మనలోని హెల్త్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్నెస్ అనేది వస్తుంది. మెడిటేషన్ చేయకముందు, యూనివర్స్తో కనెక్ట్ కాకముందు ఏదైనా ఒక చిన్న ఏదైనా వచ్చి జలుబు చేసినా, దగ్గు వచ్చినా దాని గురించి విపరీతంగా బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పోతుంది, ఖచ్చితంగా పోతుంది. అక్కడ చిన్న బ్లాక్ ఉంటుంది, పోతుంది. దానిని మనం రిలీజ్ చేసుకోవచ్చు. దానికి మనకి ఏదో ఒక సోర్స్ దొరుకుతుంది, అది తీసుకోవడం వలన మనం దానిని ఓవర్కమ్ చేయొచ్చు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుందన్నమాట. సో నాకైతే మాత్రం హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, సైకలాజికల్గా కానీ ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ చేంజెస్. ఓకే. సో ఇలా ఎవరు చేసినా కూడా ఎవరైనా సరే ఈ చేంజెస్ మనసు, బుద్ధి, శరీరాన్ని ఒకటి చేసి ధ్యానం చేయండి, 100% మీరు దానిని తీసుకోగలుగుతారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద లైఫ్. మనము మెడిటేషన్ చేసేటప్పుడు మనలో శక్తిని ఉత్పన్నం చేసుకోవడానికి ఓంకార శబ్దాన్ని చెప్తాము. ఆ ఓంకార శబ్దం అనేది మన బాడీ అంతటిని కూడా యాక్టివేట్ చేసేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా యూనివర్స్కి కనెక్ట్ అవుతాము. కాకపోతే ఆ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది, ఇంకా ఎందుకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఇంకా మీరు దాని మీద సరైనటువంటి అవగాహన కల్పించుకోవటం లేదు కాబట్టి, దాని గురించి ఎక్కడో కొంత భయపడుతున్నారు కాబట్టి అది జరగకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అది ఎప్పుడైతే మీ చిన్న ఆలోచనను మార్చుకుంటారో, భావాలను మార్చుకుంటారో, విజువలైజేషన్ ప్రాపర్గా చేస్తారో దానిని దక్కించుకోవడం అయితే జరుగుతుందండి. సో ఇలా మెడిటేషన్ పరంగా మనకి ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, ఏదైనా కూడా క్యూర్ చేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా. హెల్త్ బాగుంటే వెల్త్ ఖచ్చితంగా వస్తుంది కదా. ఎస్ మేడం. సో ఇలా ఎవరైనా కూడా మెడిటేషన్ పరంగా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించడానికి, లేదంటే ప్రశాంతంగా నా గురించి నేను తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ గైడెన్స్ ద్వారా నేను తెలుసుకోవాలి అనుకుంటే ఎలా మేడం, ఎలా అప్రోచ్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చండి. అలాగే మన క్లాసెస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మళ్ళీ 19th ఉన్నాయి. సో ఈలోపు ఒక 2 డెమో క్లాసెస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. అది నేను డేట్స్ అనౌన్స్ చేస్తాను. ఓకే. సో సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.